హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అనేది రన్ అవుతోంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఫస్ట్ 1 by 1 మనం ఆడుకుందాం. అయితే ఎస్టర్డే నైటే యాక్చువల్గా చాలా అంటే చాలా అయిపోయినాయి, లైవ్లో అన్నీ అయిపోయినాయి. సో అంతకు ముందు రోజు కూడా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఎపిసోడ్ అనేది అయిపోయింది యాక్చువల్గా. అయితే మనకి టెలికాస్ట్లో అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో అంతకంటే ముందు మనం అప్డేట్స్ గురించి చెప్పుకుందాం. ఈ వీకెండ్ బిగ్ బాస్ సీజన్ పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. అంటే తేజ కోసం అమర్దీప్ వస్తున్నాడు, అలాగే నిఖిల్ కోసం తేజస్విని వస్తుంది, అలాగే విష్ణుప్రియ కోసం మానస్ రాబోతున్నాడు. సో మానస్ విష్ణుప్రియ సాంగ్స్ అవి చేశారు, మీ అందరికీ తెలుసు కదా. సో వాళ్ళు అయితే రాబోతున్నారు. అయితే ఇక్కడ ఎపిసోడ్లో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కట్అవుట్ ఒకటి చిన్నది పోస్టర్ లాగా చేసి పంపించారు కదా. సో అదంతా కూడా కాసేపు టీజింగ్ అనమాట. హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు, ఫన్ అయితే జరిగింది, చాలా అంటే చాలా ఇన్పుట్స్ వెళ్ళాయి. సో ఆ ఇన్పుట్స్ ఏంటి అనేది మనం రేపు రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక్కడ నెక్స్ట్ టేస్టీ తేజ కోరిక ఎట్టకేలకి నెరవేరింది. ఏం అప్డేట్ ఏంటంటే తేజ వాళ్ళ మదర్ వచ్చారు, ఫైనల్గా బిగ్ బాస్ కరుణించాడు. మరి ఆ పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు ఏంటి అనేది చూద్దాం. ఫైనల్గా ఫుల్ హ్యాపీ టేస్టీ తేజ అయితే. ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తా. సో ఈ ఎపిసోడ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకే. సో మన రివ్యూలోకి వెళ్ళిపోదాం, ఫటాఫట్ పాయింట్స్ చెప్పుకుందాం. విష్ణుప్రియ ఫాదర్ సో గాలి తీసారా గ్రాఫ్ పెంచారా అంటే కొద్దిగా గ్రాఫ్ పెరిగిందనే చెప్పాలి, నాకైతే అనిపించింది. ఎందుకని అంటున్నానంటే తనకి చిన్నప్పటి నుంచి మిస్ అయినని, అలా చాలా కారణాలు ఉన్నాయని, దగ్గర నుంచి చూసుకోలేకపోయినని, ఇలా చాలా చెప్పారు కదా. అది చాలా జెన్యూన్గా, అంటే అంత ఓపెన్గా ఎవరో ఒక స్టేజ్ బిగ్ ప్లాట్ఫామ్ మీద చెప్పరు. సో అలా చెప్పారు అంటే ఒక ధైర్యం కావాలి. ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్, అందులో డౌట్ లేదు. అలాగే విష్ణుప్రియ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. సో ఆ గేమ్ని ఏం అబ్జర్వ్ చేశారో తెలియదు, కానీ ఆయన విష్ణుప్రియకి మాత్రం సాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చారు. సో గట్టిగా ఒక 20 పుషప్స్ చేసిన తర్వాత విష్ణుప్రియతో కూర్చుని మాట్లాడారు, నువ్వు బాగా ఆడుతున్నావు కానీ నీ గేమ్ అనేది నువ్వు మాత్రం ఆడు, వేరే వాళ్ళ గేమ్ ఆడకు. నామినేషన్స్ చేసేటప్పుడు గట్టి పాయింట్స్ చెప్పన్నారు. ఈ పాయింట్ బాగా నచ్చింది, ఎందుకంటే చాలా ఏదో లొల్లాయిలాగా చెప్పేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే 4 వారాలు ఉంది, జాగ్రత్తగా ఆడు, విన్నర్ అవ్వడానికి కొంచెం కష్టపడితే విన్నర్ అవుతావు అనగానే నేను బాగానే కష్టపడుతున్నా అంటూ మాట్లాడింది. లెటర్ వచ్చినప్పటి నుంచి నేను బాగా ఆడుతున్నాను కదా అంటూ మాట్లాడితే ఇంకా బాగా ఆడాలి. అలాగే నువ్వు బ్యాడ్ అయ్యేది ఎక్కడ అంటే నువ్వు అటు సైడ్ అంటే పృథ్వీ సైడ్ ఎక్కువగా ఉంటున్నావు, అందుకే నీ అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు అమ్మ తల్లి అని చాలా క్లియర్గా చెప్పారు. సో అది ఎందుకు అవుతారు, ఎందుకు అని అమాయకంగా అడుగుతుంది. అంటే గేమ్ మొత్తం అటే వెళ్తుంది కదా. ఇప్పుడు సమ్మర్ ఏదో ఒక ట్రాక్ నడుస్తుంది అనుకుందాం, ఏదైనా నడుస్తుంది అనుకుందాం, వెళ్ళారు, క్యూట్గా ఉంటుంది, అక్కడ వరకు ఓకే. బట్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది కదా. నాకు పృథ్వీనే టాప్ ప్రయారిటీ అని నామినేషన్ తర్వాత చెప్పావు కదా. సో విష్ణు అందరి మనస్తత్వాలు ఒకటిగా ఉండవమ్మా. అలాగే నీది లవ్ ఏదని అనుకుంటున్నావో అది నిజమే అనుకుంటున్నారు అందరూ, కానీ అదంతా ఉట్టుట్టే కదా అంటే లేదు అది చాలా నిజం అని చెప్పింది. సో బయటకు వచ్చాక ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ సో నువ్వు ఒక స్ట్రాటజీ లాగా ఆడుతున్నావు అంటే కాదు, స్ట్రాటజీ కాదే అంటది. విష్ణుప్రియ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో అని అయితే అనిపిస్తుంది. సో లవ్ కాదు కానీ ఒకలాంటి ఇష్టం అంట. ఏంది అది నాకు అర్థం కాలేదు, ఒకలాంటి ఇష్టం ఏంటి? అలాగే తను ఉంటే ఒక ధైర్యం, ఒక ఊపు, అబ్బా అని ఎట్లా చెప్పిందంటే సో మనకి ఒక ఫీల్ ఉంటుంది కదా, అబ్బా సూపర్ ఉంది ఈ డే అనే ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ ఉంటుందంట పృథ్వీతో ఉంటే. సో ఇంకో వారం అయినా సరే హ్యాపీగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకనే ఈ అబ్బాయి వల్ల నాకు ఎక్స్ట్రా ధైర్యం వస్తుంది. కాఫీ తాగితే మనకి ఎలా బలం వస్తుందో ఎందుకు తాగకూడదు చెప్పు అని ఒక లాజిక్ చెప్పింది. నమస్తే విష్ణుప్రియ, ఏం ఎగ్జాంపుల్ ఇచ్చేవారో బాబు అనిపించింది నాకైతే. అలాగే నాకు ఒక భావం కలుగుతుంది, దాన్ని నేను ఎందుకు కప్పేయాలి చెప్పు, నేను ఎంత జెన్యూన్గా ఉన్నాను అని ఆడియన్స్కి కూడా చెప్పింది అనమాట. అంటే ఆ ఫీలింగ్ ఏం దాచుకోలేదు, నేను చాలా ఓపెన్ మైండ్తో ఆడుతున్నానని చెప్పింది. అలాగే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు బాగా దగ్గర అయిపోయింది. వెళ్ళేటప్పుడు కూడా నువ్వు నా బిడ్డలాగా అని చెప్తే కాదు నో అంటూ అక్కడ కొంతసేపు మాట్లాడింది కూడా.
ఇక తర్వాత విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ మాత్రం ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కేవలం గేమ్ ఆడటానికి మాత్రమే మనం వచ్చాము, ఫస్ట్ దాని మీదే ఫోకస్ అనేది ఉండాలి, అందరితోనూ ఉండాలి, తర్వాత మనం ఒక మాట అనేది అనిపించుకోకూడదు ఎవరితో కూడా. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా పద్ధతిగా చెప్పేశారు. ఇదే విషయాన్ని మిడ్ నైట్ పడుకున్నప్పుడు పృథ్వీతో కూర్చుని షేర్ చేసుకుంది. మా డాడీ ఇలాగ అన్నారు, మా నాన్న వచ్చారు, ఇలాంటి సజెషన్ ఇచ్చారు, నేను కూడా గేమ్ బాగా ఆడుతున్నా అని చెప్పాను, లెటర్ వచ్చినప్పటి నుంచి చాలా బాగా ఆడుతున్నా అని చెప్పాను, అక్కడ షేర్ చేసుకుంది విష్ణుప్రియ. ఇక్కడే మీకు అన్సీన్లో జరిగిన ఒక మ్యాటర్ చెప్పేస్తా, ఎందుకంటే సమయం వచ్చింది. ఏంటంటే నిఖిల్, పృథ్వీ, యష్మి, అవినాష్ వీళ్ళందరూ కూడా కూర్చుని, తేజ, రోహిణి వీళ్ళు కూడా ఉన్నారు, ప్రేరణ గేమ్ గురించి, ప్రేరణ మెగా చీఫ్ అయిన దగ్గర నుంచి ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా కమాండింగ్ చేస్తుంది అందరినీ అనేది ఆవిడ మాట్లాడుకున్నారు. అందులో నిఖిల్ కూడా జాయిన్ అయ్యాడు. సో అది వంత పాడాడు అనమాట. సో అలాగే కొన్నిసార్లు ప్రేరణని అక్కడ కొద్దిగా వెనకేసుకుని కూడా వచ్చాడు. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడ బాగా పనిచేసింది నిఖిల్ బ్రెయిన్లో. అది యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసాడు. పీతో జాగ్రత్త అని ఏదైతే అన్నారో, పీ అంటే ప్రేరణ కదా, అందుకని వాళ్ళతో మింగిల్ అయిపోయి కొంచెం అక్కడ మాటలు కలిపేయడానికి ప్రయత్నించాడు. ప్రేరణ ఎలా ఉంటుందో అందరికీ చెప్తుంటే అంతే అని తను ట్రిగ్గర్ అయిన విషయాన్ని తను కూడా ప్రస్తావించాడు. నాకు కూడా కాలింది ఒకసారి ఇలా మాట్లాడింది అన్న విషయం కూడా చెప్పాడు. ఇదేమీ తెలియని ప్రేరణ పాపం అర్ధరాత్రి వరకు కిచెన్లోనే వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది. నేను చేసుకుంటా, ఇల్లంతా నీట్గా పెట్టుకుంటా అని. ఇక్కడే తేజకి అవినాష్ని పిలువు అని చెప్తే తేజ ఫస్ట్ నేను పిలవను అన్నాడు. సరే పిలవకు, అది చెప్పేయచ్చు కదా, డైరెక్ట్గా వెళ్ళిపో అంటే మళ్ళీ వెళ్ళాడు. తేజ అవినాష్ని పిలిచాడు కానీ రాలేదు అవినాష్. అది పక్కన పెడితే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ మాత్రం నాకు ఎవరైనా ఓకే అంటూ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడబ్బా. అది మాత్రం ఇక్కడ జరిగినవన్నీ ఊరకే కాదు, ఉట్టుగా కాదు అన్న మాటకి చాలా బాగా ఎక్కేసింది అందరికీ కూడా, ఆడియన్స్కి కూడా, ఈవెన్ నాకు కూడా బాగా నచ్చింది అది. ఇక నెక్స్ట్ మార్నింగ్ స్కిట్, ఆ స్కిట్ చేశారు కదా, పెళ్లి చూపులు, పెళ్లి డ్రామా, రోహిణి గౌతమ్కి ఎట్టకేలకు పెళ్లి చేశారు. ఆ స్కిట్లో చెప్పుల లొల్లి అనేది అయింది. ఏదో ఫన్ చేద్దాం అనుకుని ఆ స్క్రిప్ట్ అనేది రాసుకుంటే చెప్పులు దాసేయాలని అది తీసుకెళ్ళి బీమ్ బ్యాగ్లో పెడితే అది పీకేటప్పుడు ధర్మకోల్స్ అని వచ్చేసి అక్కడ అన్నీ పడిపోయినాయి అని అక్కడే వేసాడని చెప్పి విసుక్కుంది మా అవినాష్ని. ఏంటి అవినాష్ని ఎందుకు విసుక్కుంది, వర్స్ట్ ఫెయిల్ అంది. అది మనోడికి నచ్చలా, బాగా ఫీల్ అయ్యాడు. స్కిట్లోనే నువ్వు అలా అన్నవబ్బా అంటే పక్క నుంచి తేజ కామెడీగా అన్నదిలే వదిలేసే అనేసరికి అక్కడ కొంచెం సర్దుమణిగింది తప్ప, అది కానీ కొంచెం హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆర్గ్యుమెంట్ అయితే అవును నేను కామెడీగా అన్నీ ప్రేరణ కవర్ చేసింది తప్ప, కొంచెం హీట్ అయి ఉంటే డెఫినెట్గా రప్చర్ అయి ఉండేది. మేబీ ఇదేమన్నా నామినేషన్ పాయింట్స్లో తీస్తారేమో చూద్దాం. ఇక ఎపిసోడ్లో పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు, చాలా విషయాలు చెప్పింది, మొత్తం అంతా కన్నడలోనే మాట్లాడింది ఆమె, మొత్తం బిగ్ బాస్ సబ్ టైటిల్స్ వేసుకోవాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడే పృథ్వీ ఒంటరిగా కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పింది. నువ్వు అసలు సేఫ్ అయినప్పుడు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడం లేదని అందే, అలాగే గేమ్లో అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి, తమ్ముడు కూడా ఇదే సలహా ఇచ్చాడు అంటూ మాట్లాడింది. ఇక విష్ణుప్రియ అయితే ఆమెను చూస్తుంటేనే గాల్లోనే ఉంది, కాళ్ళకి దండం పెట్టింది 10 సార్లు, బాగా ఎగ్జైట్ అయిపోయింది. ఇక వెళ్ళింది, కాఫీ కలిపేసింది. పెళ్లి గురించి మాట్లాడినప్పుడు సో వాడిష్టం అంటే చెప్పింది పృథ్వీ వాళ్ళ మదరు. అది మాత్రం బాగా సిగ్గుపడిపోయారు ఇద్దరు కూడా. అయితే ఏంటంటే ఇక్కడ పృథ్వీ వాళ్ళ మదర్ ఒకటి చెప్పింది, విష్ణు అంటే ఇష్టం బాగా, తను భక్తి భావం చాలా ఉంటుంది, తన భక్తురాలు, చాలా ఇష్టం నాకు అని చెప్పింది. సో పెళ్లి గురించి అక్కడ తేజ ఊరుకోడు కదా, అడిగేస్తూ ఉంటాడు ఏమనుకుంటున్నారు మరి ఏంటి అని, అదంతా వాడిష్టం అని చెప్పేసరికి అక్కడ మెలికలు తిరిగిపోయింది విష్ణుప్రియ. సో మరి హౌస్ నుంచి వచ్చాక మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూద్దాం. ఇక్కడ పృథ్వీ వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత అంటే వచ్చిన తర్వాత తేజ చాలా బాధపడిపోయాడు, వెక్కి ఏడ్చాడు. ఇక అది చూసి బిగ్ బాస్ కరుణించి ఎట్టకేలకి తేజ వాళ్ళ మదర్ని పంపాడు, అది వేరే విషయం. ఇక ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కట్అవుట్ వచ్చినప్పుడు అవినాష్ కానీ మన తేజ కానీ చేసిన కామెడీ మామూలుగా లేదు. దాన్ని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్లారు, బెడ్ మీద పడుకోబెట్టారు, టీ పట్టారు, అబ్బాబ్బా మామూలు కామెడీ కాదు. నాకైతే భలే ఫన్ చేశారు, చిన్న కట్అవుట్ ఇచ్చినా కూడా వాళ్ళకి అనిపించింది. అలాగే
పృథ్వీ వాళ్ళ మదర్ వెళ్ళిపోయినప్పుడు వచ్చిన సాంగ్కి యష్మి డ్యాన్స్ చేసింది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం చూడండి, సిట్టి మార్ సాంగ్ మామూలుగా లేదు. అలాగే గెస్ట్లు వచ్చినప్పుడు తేజపై రోహిణి వేసే పంచులు మాత్రం పగిలిపోయినాయి. అబ్బా అంకుల్ నాకు కూడా సంబంధాలు చూడండి అంటే అది అవదమ్మా అని అసలు మామూలుగా లేదు. రోహిణి రోజు చేస్తూనే ఉంది తేజని. ఇక తర్వాత గౌతమ్ బ్రదర్ సూపర్ అబ్బా, మొత్తం ఏం చెప్పాలనుకున్నాడు అదంతా చెప్పాడు. నీ గేమ్ బాగుంది కాబట్టి నేను వచ్చా అర్థం చేసుకొని సింపుల్గా ఒక్క డైలాగ్తో చెప్పాడు. అలాగే కొన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్ స్టాప్ చేసే అన్నాడు. అలాగే మనకి ఈ రిలేషన్స్ బాండింగ్స్ కూడా వద్దు మనకంటే నేను ఆపేసా అన్నాడు. బట్ అక్కడ ఏంటంటే చాలా విషయాల్లో మళ్ళీ ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి గౌతమ్ని బ్రేక్ వేసాడు. అలాగే నిఖిల్ని ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతున్నావు అని పొగిడాడు. అలాగే పృథ్వీని నో షేవ్ నవంబర్కి పెద్ద బ్రాండ్ అంబాసిడర్, నువ్వు నీ గడ్డానికి ఫ్యాన్స్ ఉన్నారు బయట అన్నాడు. అలాగే గౌతమ్తో ఒక మాట అన్నాడు నాకైతే బాగా నచ్చింది. ఏంటంటే అందరు ఫ్యామిలీలు వచ్చి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అందరూ గేమ్ మారుస్తూ ఉంటారు, దాన్ని బట్టి నువ్వు గేమ్ ఆడు, నువ్వు ఇలాగే ఉన్నా అనుకుంటూ ఆడితే కష్టం అవుతుంది, నువ్వు కూడా చూసుకో అన్నాడు. అంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి జీతో గొడవలొద్దు అని చెప్పింది కదా, ఆ పాయింట్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పాడు. అలాగే ఏ వచ్చి బి పోయేవాళ్ళే, బి వచ్చి సి పోయేవాళ్ళే, ఇవన్నీ వద్దు, సోలో గేమే ఆడుతున్నావు, సోలోగానే ఉండు, ఇంకా వేరే వాళ్ళ గేమ్ ఆడుతున్నా కూడా వాళ్ళ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి అబ్జర్వ్ చేస్తూ ఉండు, అంతేగాని మెగా చీఫ్ తీసేసారు నిన్ను పక్కెళ్ళి కూర్చోవద్దు, వాళ్ళ పాయింట్స్ అబ్జర్వ్ చేసి ఆ పాయింట్స్ని పట్టుకుని మాట్లాడు అని ఒక సలహా ఇచ్చాడు. అది బాగా నచ్చింది నాకు. అది గౌతమ్ చాలా సీరియస్గా తీసుకుంటాడు, అందులో డౌట్ లేదు. ఇలా గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఏం చెప్పాలి అనుకున్నాడు మొత్తం చెప్పాడు. అబ్బా సో గౌతమ్ని గ్రాఫ్ అయితే బాగా పెరిగింది అనేది గౌతమ్కి అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పాడు. ఎలిమినేషన్ డేంజర్ ఏం లేదని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. సో లైవ్లో చూసిన వాళ్ళకైతే వీళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సో ఇంకో అప్డేట్ ఏంటి అంటే మెగా చీఫ్ ఈ వారం అవినాష్ అయ్యాడు. ర్యాండమ్గా ఉన్న ఒక మెగా చీఫ్ లెటర్స్ని సరైన ఆర్డర్లో పెట్టాలి, అవినాష్ పెట్టేశాడు చకచక. ఈ వారం మెగా చీఫ్ అవినాష్ అయ్యాడు. ఒకవేళ ఈ వారం సేఫ్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ వీక్ కూడా సేఫ్, అంటే ఆల్మోస్ట్ ఫినాలే రేస్లో టాప్ 5 రేస్లో ఉంటాడు. మరి అప్పుడు టాప్ 5 సినారియోలు మారుతాయి, అదేంటనేది చూద్దాం. సో బిగ్ బాస్ సీజన్ 8లో సో ఎవరు ఎలిమినేట్, ఏం జరగబోతోంది అనేది నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, దీని తర్వాత వస్తుంది. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.